9-10 వచనాలు. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. ఇంటిలో భోజనములకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు ఆయన ఎద్దకు వచ్చి శిష్యుల ఎద్దరు కూర్చుండిరి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరి లేవి? మత్తయి. హల్లెలూయా. మనం ఇప్పుడు చదువుతున్నాం ఈ మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి పేరు ఇంకొక పేరేంటి? లెవి. ఈ లెవి ఎవరంట? ఈ లెవి ఎవరు? మత్తయి ఏం చేసేవాడు? సుంకపు గుత్తదారుడు. అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? జక్కయ్య. ఒక పాపిగా ఉన్నటువంటి ఈ సుంకరి కదా, ఆ సుంకరి ప్రార్థన చూడంటాడు. సుంకరి అంటే ఎవరు? ఒక పాపం చేసిన వాడినట్టుగా యూదులు భావిస్తారు. నిజానికి ఈ మత్తయి ఎవరు తెలుసా? నిజానికి ఈ మత్తయి ఎవరంటే అమిత్తయి కుమారుడు. అమిత్తయిలో నుంచి వచ్చినటువంటి మత్తయి. వీళ్ళందరూ యూదులే. కానీ ఈ మత్తయి ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? రోమియోల దగ్గర పనిచేస్తున్నాడు. సుంకానికి అందరి దగ్గర డబ్బులు వడ్డీ వసూలు చేసేవాడిగా ఈయన ఉన్నాడు. అందుకనే ఈ సుంకరిని ఈ యూదులు ప్రేమించరు. ఈ లెవి అనే పదానికి అర్థం ఏంటంటే, మనం ఒక్కసారి ఆదికాండంలో కానీ వెళ్ళినట్లయితే, ఆదికాండము 29వ అధ్యాయము మనకు తెలుసు. లెవి ఎవరి కుమారుడు అండి? ఆదికాండంలో లేయా కొడుకు, తృణీకరింపబడినటువంటి లేయా కొడుకు, యాకోబు కొడుకు. 29వ అధ్యాయము 34వ వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిని అని అనుకొనెను. అందుచేత అతనికి లెవి అని పేరు పెట్టాను. ఎవరి లెవి? లేయా కుమారుడు. లెవి అనే పేరుకి అర్థం ఏంటి? ఇప్పుడు చదివాం కదా. లెవి అనే పేరుకి అర్థం ఏంటి? హత్తుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మత్తయి దేన్ని హత్తుకొని ఉన్నాడు? డబ్బుని, సుంకపు గుత్తదారుడిని. అంటే నేను ఒక పాపిని, మర్చిపోయాడు. నేను యూదా వంశం నుంచి వచ్చానని మర్చిపోయాడు. నేను యూదుల వంటి వంశంలో నుంచి వచ్చాను, నేను ఇజ్రాయేలీయుడును అని మర్చిపోయి ఈ రోమియోల దగ్గరైనా పనిచేస్తాడు. రోమియోలకి యూదులకి పడదు. సుంకాన్ని 10 రూపాయలు అయితే 50 రూపాయలుగా తీసుకునేవారు. అరాచకాలు, ఎన్నో ఇబ్బందులు గురి చేసేటువంటి ఆ జక్కయ్య గురించి మనం చదువుకున్నప్పుడు అన్నీ విన్నాం. జక్కయ్య ఎంత పాపిగా ఉన్నాడు. ఇదిగో నేడు నీ ఇంట నేను భోజనం చేయవలసి ఉన్నది, దిగు కిందకి అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఇంటికైనా భోజనానికి కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎవరున్నారంట? సుంకర్తో పాటు అనేక మంది పాపులు. చదివారు కదా మాట. అనేక మంది పాపులు ఆయనతో పాటు కూర్చొని ఉన్నారు. పాపులతో స్నేహం చేస్తున్నాడు ఒక ఇజ్రాయేలీయుడు. ఈరోజు నువ్వు నేను కూడా ఈ మత్తయికి మనము ఏమంటాము? రిప్రజెంట్గా ఉన్నాం. ఏమంటారు? మాదిరిగా ఉన్నాం. ఎవరితో ఉండాల్సిన వాళ్ళము ఎవరితో ఉంటున్నాము? నువ్వు ఎంత గొప్పగా, ఎంత హుందాగా ఉండాల్సిన వాడివి ఎవరితో ఉంటున్నావు? ఒక యూదుడై ఉండి కూడా యూదుల చేత నీవు తృణీకరింపబడిపోయావు, సుంకపు గుత్తదారుడిగా మారిపోయావు. అయినా దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టాడు ఆ మత్తయిని. ఆ మెట్టు దగ్గర కూర్చొని ఉన్న లెవి అనే మత్తయిని ఏం చేశాడు? దేవుడు నన్ను వెంబడించు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన వచ్చింది ఎవరి కోసం? నశించిపోయే వారి కోసం వచ్చాడు. నీ కోసం, నా కోసం దేవుడు వస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం మన హృదయాల్లోకి చేర్చుకుంటామని. ఆయన జక్కయ్య దేవుణ్ణి చేర్చుకున్నాడు. మత్తయి దేవుని తన ఇంట చేర్చుకుని ఉన్నాడు. దేన్ని హత్తుకుని ఉన్నాడు? ధనాన్ని హత్తుకుని ఉన్నాడు, పాపాన్ని హత్తుకుని ఉన్నాడు, సుంకపు గుత్తదారుడైన రోమియోల్ని హత్తుకొని ఉన్నాడు. తన ప్రజల్ని మర్చిపోయాడు, తన జనాన్ని మర్చిపోయాడు. ఈరోజు నువ్వు నేను దేన్ని హత్తుకొని ఉన్నాం? దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటాం. మనం ఎవరిని హత్తుకొని ఉన్నాం? ఒక మత్తయి మార్కు కంటే వెనకొచ్చినవాడు మత్తయి. కానీ మార్కు సువార్త వెనకుంది, మత్తయి సువార్త ముందుకొచ్చింది. ఈ మత్తయి మరణం ఎట్లాంటిదో తెలుసా? ఈ బైబిల్ ఎక్కడ చూసినా మత్తయి మాట్లాడినట్టుగా మనకు ఎక్కడ కనిపించదు. దేవుడు చనిపోయిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాడు మత్తయి. ఆయన అవసాన దశ అంటే ఇంకా నేను నా ప్రజల్ని కాపాడుకోవాలి. ఆయన 3.5 సంవత్సరం ఆయనతో తిరిగాడు, ఆయన అద్భుత కార్యాలు చూశాడు, అన్నీ చూశాడు. కానీ ఇలా జనులు మాత్రం ఈయన్ని చేర్చుకోవడంలా. అందుకని ఈయన చనిపోయిన తర్వాత నా ప్రజలు మారాలి. ఇదిగో మన దేవుడు, ఈయన
మత్తయి సువార్త అంతా చూస్తే యూదుల రాజు ఇజ్రాయేలులకు రాజు నీ కోసం నా కోసం వచ్చాడు అని ఈ యొక్క అధ్యాయం అంతా ఉంటుంది. మత్తయి సువార్త అంతా యూదుల రాజుగా ఆయన్ని చూపిస్తున్నాడు. మనకి ఈయన రాజు, మీరు ఎందుకు ఆయన తృణీకరిస్తున్నారు, ఎవరో వస్తారని ఆలోచించుకొని నేను వచ్చింది మన కోసమే, మెస్సయ్య ఈయన. ఆ సమరయ స్త్రీ ఎలాగైతే ఆ యొక్క గ్రామానికి చెప్పిందో ఈ మత్తయి కూడా తన ప్రజలకి రాసినటువంటి పత్రిక ఇది. ఆయన మరణం ఎట్లాంటిదంటే ఆయన మొదటిగా సేవ చేసింది ఎక్కడంటే పర్షియాలో సిరియాలో చేసి ఆఖరాన ఇథియోపియాలో సేవ చేస్తున్నప్పుడు ఆ ఇథియోపియా రాజు తన మేనకోడల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇది వికీపీడియాలో ఉన్నటువంటి అంటే చరిత్రను వికీపీడియాలో పెట్టారు, గూగుల్లో మనకు సెర్చ్ చేస్తే వస్తుంది. మేనకోడలు ఎవరంటే ఒక దేవుని కోసం సమర్పించుకునేసింది ఆమెని పెళ్లి చేసుకోవాలని ఈయన ఆశపడినప్పుడు అది తప్పు అని చెప్పి ఈయన హెచ్చరిస్తాడు మత్తయి. నాకే నువ్వు హెచ్చరిస్తావా, నన్నే నువ్వు గద్దిస్తావా, నువ్వెంత అని నేల మీద పడుకోబెట్టి నేల మీదనే ఆయన్ని సిలివేసి కత్తితో పొడిచి చంపేశారంట. ఒక హతసాక్షిగా అయిపోయాడు దేవుని కోసము, దేవుని పిల్లల్ని ప్రేమించే వారి కోసము. ఇదిగో ఇది తప్పు అని చెప్పిన దానికి ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు తన ప్రజలకు రాసినటువంటి సువార్త ఈ మత్తయి సువార్త. ఆ ఇజ్రాయేల్ ఎవరంటే మనం కూడా ఇజ్రాయేల్ కాబట్టి మన కోసం రాసిన సువార్త ఈ మత్తయి సువార్త. ఒక సుంకరిగా ఉన్నటువంటి మత్తయి, అందరి ప్రజల దగ్గర అనిపించుకున్న మత్తయి, దేవుణ్ణి హత్తుకోవలసిన మత్తయి పాపాన్ని హత్తుకొని దేవునికి దూరపడిపోయి ఇదిగో నాలాగా మీరు ఉండకండి. ఆ రోజు ధనవంతుడు ఏం చెప్పాడు? నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను వెళ్ళి నా ప్రజల్ని మార్చుకుంటా, నా అన్నదమ్ముల్ని మార్చుకుంటా, నా కుటుంబాన్ని మార్చుకుంటానంటే నీకు ఇంక అవకాశము లేదు. ధర్మశాస్త్రానికి దేవుడు ఒక్కడే, అది ఎప్పుడు తెలుసుకుంటామంట మనం మార్పు చెందే సమయము ఇంకా లేనప్పుడు తెలుసుకుంటాం. కానీ ఈరోజు నీకు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నిజ దేవుని గుర్తెరిగే అవకాశం మనకు ఉంది. మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి. మత్తయి కాపాడుకున్నట్టుగా మత్తయి సువార్త అంతా అదే రాసుంటాడు ఆయన. మన రాజు, మన ప్రభువు. అంగీకరించండి ఆయన్ని. మీరు ఇంకా పాపాలని హత్తుకోకండి, పాపాలని విడిచిపెట్టండి. మనం ఆయన తృణీకరించేసాము. ఆయన ఎవరి కోసం వచ్చాడంట చూడండి. 10వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు 5-6 యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనికైనాను ప్రవేశింపకుడు గాని ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళడి. హల్లెలూయా. ఆయన వచ్చింది ఎవరి కోసం అంటే, ఆయన సువార్త ఎవరి కోసం అంటే మన కోసమే చేస్తున్నాడు. ఆయన వచ్చింది మన కోసమే, అన్ని జనుల కోసం ఆయన రాలేదు. నీ కోసం నా కోసం వచ్చాడు. మనం నశించిపోతున్నామని చెప్పి వచ్చాడు. కానీ మనం ఆయన్ని గుర్తరగడంలా. ఆయన చేసిన అద్భుత కార్యాలు ఈ కొండ మీద ప్రసంగం మనకి ఏ సువార్తలో కనిపించదు. మత్తయి అనేవాడు మారు మనసు పొందకుండా, మార్పు నొందకుండా ఇదిగో లేచిరా నన్ను వెంబడించు అన్నప్పుడు ఏం వదిలిపెట్టేశాడు? అందరిలాగానే కుటుంబాన్ని విడిచిపెట్టాడు, అందరిలాగానే పాపాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ ఎక్స్ట్రా ఏం వదిలిపెట్టాడు తెలుసా? ధనాన్ని కూడా. ఎంతగానో ఆయన ప్రజల యొక్క రక్తాన్ని పిండి సమకూర్చిన ధనాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఈరోజు నేను దేవుని వెంబడించడానికి మన సమయాన్ని, ధనాన్ని పక్కన పెట్టండి, సమయాన్ని కూడా విడిచిపెట్టలేనంత స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఒక యవనస్తుడు వచ్చి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఏం చేయాలి, నాకు సంతోషంగా ఉండాలంటే నేను ఏం చేయాలంటే నేను చెప్పాడు, నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, నేను ఏం చెప్పావో నువ్వు అన్నీ చేశాను, నేను ఇంకా బాగుండాలి, నేను ఇంకా మారు మనసు పొందాలి, ఇంకా నీలో బాగా బహుగా ఉండాలంటే నేను ఇంకేం చేయాలి, మనశ్శాంతిగా నేను ఏం చేయాలంటే నేను చెప్పాడు, నీ ఆస్తిని అంతా అమ్మి పేదవాళ్ళకి పెంచేసి అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు అంటే పంచాడు ఆయన? పంచలేదు. విడిచిపెట్టడానికి మాటలు ఎన్నైనా చెప్పేస్తాం. నీ ధనాన్ని అంతా పంచిపెట్టు. ధనం ఉన్నవాడి దగ్గర గుణం ఉండదు, గుణం ఉన్నవాడి దగ్గర ధనం ఉండదు. ఆ రోజు ఆ సిరియా రాజు నయమాను కుష్ఠరోగం వచ్చి బాగుపడినప్పుడు ఆయన ఏమన్నాడు? నీకు ఎంత ధనం కావాలో చెప్పిస్తానన్నాడు. కానీ ఆయన దగ్గర మారు మనస్సు, అందరి ముందు ఒప్పుకునే మనస్సు లేదు. డబ్బున్న వాడి దగ్గర మారు మనసు ఉండదు, మారు మనసు ఉన్నవాడి దగ్గర డబ్బు ఉండదు. నువ్వు దేన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. మారు మనసునైనా విడిచిపెట్టమంటే ఆ పాప మనసుతోనే ఉంటావు. సరే నేను అంతా ఉంది అంటే డబ్బుకు దాసుడు అయిపోయాము.
మనం దేనికైనా ఒక్కరికే దాసులుగా ఉండాలి. నువ్వు సిరికి దాసుడిగా ఉంటే దేవునికి దాసుడు కాలేవు, ఈ లోకానికి దాసుడిగా ఉంటే దేవునికి దాసుడవి కాలేవు. మనం ఎన్ని మాటలు వింటామో కానీ మన హృదయం మార్పును ఉందట్లా. అంత వశం చేసుకున్నాడు అపవాది మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సుని. ఈయన అంటున్నాడు మత్తయి అన్నీ విడిచిపెట్టరా అంటే ధనాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేసాడు. ఏం తీసుకోలే, ఆయన వెంబడించాడు అంతే. అబ్రహాం లేచిరా అన్నప్పుడు ఎట్లా అబ్రహాం లేచి వచ్చాడో ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు మత్తయి గ్రంథంలో మొదటిగా ఆయన పేరు, ఆది నూతన నిబంధనలో మొదటిగా ఆయన పేరు, ఆయన సువార్తను పెట్టడం అంటే అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. ఆయన దేన్ని ఆశించలేదు. కుటుంబాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. అన్నిటికంటే మించి ఇదిగో నేను వెళ్తున్నాను కదా, నేను ఈ యొక్క ధనాన్ని కూడా తీసుకెళ్ళి సువార్తలో పంచుకుందాం అన్నట్టుగా మనకి ఎక్కడ రాయబడలేదు. లేచి వచ్చేసాడు. ఆయనతో పాటు ఏం చేశాడు, అనేక మంది పాపులు కూడా ఆయన వెంబడించేవారుగా ఆయన చేశాడు. మరి ఈరోజు నువ్వు నేను ఇంకా దేన్ని హత్తుకొని ఉన్నాం? ఈ లెవి అనేవాడు మాటకి అర్థము హత్తుకొని ఉన్నాడు. దేన్ని హత్తుకొని ఉన్నాడు? పాపాన్ని. దేన్ని హత్తుకొని ఉన్నాడు? ధనాన్ని. దేన్ని హత్తుకొని ఉన్నాడు? లోకాన్ని. మరి మనం దేన్ని హత్తుకొని ఉన్నాం? అనుకుంటున్నాం మనం దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నామని. ఆ భ్రమలో జీవించేస్తున్నాం మనం. కాబట్టి మనం అందరము ఈ క్రిస్మస్కి మార్పును పొందాలి. ఏదో ఒక మార్పు నీ జీవితంలో రావాలి. ఆ మారు మనసు లేకుండా మనము గొంగలి పురుగులా ఉండిపోతే మాత్రం ఏ ప్రయోజనం లేదు. ఆయన అంటున్నాడు ఇక్కడ మాట చూస్తే, ఇదిగో మన దగ్గరకే మనం చెడిపోయి ఉన్నాం, తప్పిపోయి ఉన్నాం. ఆ ఇజ్రాయిల్ లాగా ఇంకా మనం ఉన్నాం. ఆయన మన కోసమే వచ్చాడు. అన్యజనుల ఎదుక పోవద్దు అంటున్నాడు. శిష్యులను మమ్మల్ని ఆడికి పోవద్దు అన్నాడు, మీ దగ్గరికే పొమ్మంటున్నాడు. అంటే మన దగ్గరికి. మీరు ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఇంకో మాట చూస్తే 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను నిశ్చయముగా మీతో చూడలేదని చెప్తున్నాను. ఎవరు? నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఇజ్రాయేల్ కాదు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కాదు, అన్ని జనులు. ఆయన అంటున్నాడు, ఇజ్రాయేల్ నా బిడ్డల్లో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. మన తండ్రి మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మన తండ్రి ఎంత గొప్పవాడో మనకి తెలియదు. బయట వాళ్ళు మాత్రం ఆయన చాలా గొప్పగా చూస్తారు, కానీ మన తండ్రి మనకి సామాన్యుడిగానే కనిపిస్తుంటాడు. నీ తండ్రి గొప్పదనాన్ని తెలుసుకో. ఇజ్రాయేల్ కూడా ఎంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదంటే, ఇజ్రాయేల్ అన్నిని నమ్మలేదు. మనం ఇంకా ఆయన నమ్మడంలా. చూస్తున్నాం, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం, ఆయన చేసే అద్భుత కార్యాలు చూస్తున్నాం, ఆయన మంచితనాన్ని చూస్తున్నాం, ఆయన ఈ లోకానికి వచ్చాడని చూస్తున్నాం, మన కోసం సిలువ వేయబడ్డాడని చూస్తున్నాం. ఇదిగో రేపు మరలా వస్తాడని కూడా మనకు తెలుసు. అయినా మనం మార్పు పొందకుండా ఆ యొక్క నరకానికి పోయే టైంలో ప్రభువా అంటామేమో. 7:21 ఏం రాసింది? మత్తయి 7:21 ఏం రాసింది? ఒకసారి చూడండి. ప్రభువా నేను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడం కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడు ప్రవేశించు. రోజు మన స్తుతులు చెప్తున్నా ప్రభువా అనుకుంటున్నా నేను చెప్పే మాట ఇది. కాబట్టి ఇజ్రాయేళ్ల గురించి ఆయన అంత బాధపడుతున్నాడు. నా బిడ్డల్లో కూడా ఎంత విశ్వాసం నేను చూడలేదు. తర్వాత చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42-43 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42-43. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చి జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. మన దగ్గర నుంచి తీసేయబడుతుందంట ఆయన రాజ్యం. ఎవరైతే ఆ యొక్క ఆయన చేసిన క్రియకి ఫలము నొందారో వాళ్ళకి ఇవ్వబడుతుందంట. ఎవరు వీళ్ళు? ఆయన ఒక పెళ్లి విందును సిద్ధం చేశాడు. చూసాం కదా మనం, తెలుసు కదా మనకి. పెళ్లి విందు ఎన్నో అధ్యాయము? 22వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఎన్ని రెడీ చేసుకున్నాడు పెళ్లి విందుకి. అన్నీ రెడీ చేసి అందరినీ పిలిచాడు. ఎంత గ్రాండ్గా చేసుకున్నాడు ఆ పెళ్లి విందుని కదా. పిలువబడిన వాళ్ళందరినీ ఎంతమంది అయితే పిలవాలి, ఇజ్రాయేల్ని పిలిచాడు, కపెర్నహూము వాళ్ళని పిలిచాడు, యూదుల్ని పిలిచాడు, నజరేతు వాళ్ళని పిలిచాడు, బెత్లెహేము వాళ్ళని పిలిచాడు, అందరినీ పిలిచాడు. కానీ ఒక్కొక్కడు ఏం చెప్పాడు? సాకులు. ఈరోజు దేవుని దగ్గరికి నీవు రావడానికి ఎన్ని సాకులు చెప్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనమే క్వశ్చన్ చేసి ఒక్కరిని మనకు క్వశ్చన్ చేయనవసరం లేదు. నీవు దేవుడి దగ్గరికి రావడానికి నువ్వే సాకులు చెప్పుకుంటున్నావు ఈరోజు.
ఏ ఆరాధనకైనా కానివ్వండి, దేవుడు ఒక ఫంక్షన్ చేస్తున్నాడు, దేవుడే ఫంక్షన్ చేస్తే సాకులు చెప్పిన వాళ్ళు మన పితరులు, మనం ఎంత మాత్రం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ సాకు చెప్పబోతున్నావు? అప్పుడు దేవుడు అంటున్న మాట చూడండి, ఆ యొక్క పెళ్లి విందుగా మనం చూసినట్లయితే ఒక్కరు కూడా రాలే, అందరూ వెళ్ళిపోయారు. ఆ సాకు చెప్పి ఈ సాకు పెళ్లి చేసుకున్నాను ఒకడు, ఎడ్లను కొన్నాను ఒకడు, మా అమ్మకు బాగాలేదని ఒకడు, మా నాన్నకు బాగాలేదని ఒకడు, చిన్న పని పడిందని ఒకరు, ఎన్ని సాకులు చెప్పి వెళ్ళిపోతాయి. ఆయన అంటున్నాడు, రాజమార్గములకు పోండి, పోయి మీకు కనబడే వాళ్ళందరినీ పిలవండి. ఎవడైతే నా మాటను నమ్ముంటాడో, ఎవడైతే నేను చేసిన క్రియను నమ్ముంటాడో, ఇజ్రాయేల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు రాహాబు, ఎవరి రాహాబు? వేశ్య. మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయినాయి, నా గుండె కదిలిపోయింది. ఇదిగో నీ దేవుడు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని అప్పగిస్తాడని నాకు తెలుసు. నీ దేవుడు అంటుందంట. ఆమె ఎవరు? ఒక అన్యురాలు. నీ దేవుడు ఖచ్చితంగా అప్పగిస్తాడని నాకు తెలుసు. ఆ రోజు నన్ను, నా కుటుంబాన్ని, అందరినీ కాపాడండి. అన్యులకున్న విశ్వాసం మనకు లేదు, అన్యులకున్న నమ్మకం మనకు లేదు, అన్యులకున్నటువంటి ఆ యొక్క అభిమానం కానీ, ఆ యొక్క ప్రేమ కానీ మనకు లేదు. అందుకే మీకు ఎవరిని కనిపిస్తే, వేసలు కనిపించారా పిలవండి, తప్పు చేసిన వాళ్ళు కనిపించారా పిలవండి, పాపులు, కుష్ఠరోగులు ఎవరు కనిపిస్తే వాళ్ళని పిలవండి. ఈ విందు వాళ్ళకి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనం ఇజ్రాయేల్ అని చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్నాం, మన దగ్గర నుంచి తీసేయబడుతుందంట. నువ్వు ఇంకా పాపిగా ఉంటే, ఇదిగో అమ్మ దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంట? మనల్నే. ఎవరు కనిపిస్తామని పిలవండి, వాళ్ళకి విందులో పాలు పంపులు పొందిస్తానంటున్నాడు. ఏ విందు అది? పరలోక విందు. ఇదిగో నేను తలుపు యొద్ద చేరి తట్టుచున్నాను, ఎవరు నా స్వరం నేను తలుపు తీస్తాడో వాడు నేను కూర్చొని భోంచేస్తాం. ఆ విందే ఇది. పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇంకా పాపిగా ఉన్నావా? నువ్వు ఇంకా పాపిగా ఉంటే దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. లేకపోతే ఇజ్రాయేలుగా సాకులు చెప్తున్నావా? ఎప్పటికైనా మారు మనసు పొందు, దేవుడు మరలా నిన్ను చేర్చుకుంటాడు. నువ్వు ఇంకా ఏ మార్పులు అందకుండా, నీలో అసలు ఏ చలనం లేకుండా అలానే ఉన్నావు అంటే దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మనం ఆఖరిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం ఆయన అంటున్న మాట, ఇంకా ఆయన ఏం చెప్పదలుచుకోవాలి, వీళ్ళకి చెప్పి 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 విసిగిపోయాడు. దేవుడు వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన మాత్రము మత్తయి ప్రాధేయపడుతున్నాడు. మమ్మల్ని సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడంట, నమ్మని వాడు శిక్షింపబడతాడంట. మరి మీ ఇష్టం. మీరు ఇంకా నేను చెప్పాల్సినంతా చెప్పి ఆయనతో 3.5 సంవత్సరాలు నేను తిరిగాను. ఇదిగో ఒక పాపంగా ఉన్న నన్ను, ఒక పాపంలో నివసిస్తున్న నన్ను దేవుడు పిలుచుకున్నాడు. నేను దేవుణ్ణి వెంబడించాను. నేను వచ్చిన స్థితిని మర్చిపోయాను, నేను పెరిగిన స్థితిని మర్చిపోయాను, నా పుట్టు పూర్వోత్తరాలు మర్చిపోయి ఈ లోకంలో పడిపోయాను. ఈరోజు మరలా దేవుడి చేతికి నేను చిక్కాను. ఆ బొమ్మ ఎలాగ మరలా డబ్బిచ్చి కొన్నాడో అట కొనుక్కున్నాడు ఈరోజు దేవుడు. నువ్వు దాన్ని గుర్తెరిగి మరలా దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన నిన్ను ప్రేమించడానికి సిద్ధముగా ఉన్నాడు. లేదా నువ్వు ఇంకా ఈ లోకంలోనే ఉంటావా? ఆ గొంగళ పురుగులాగానే ఉంటావా? నీ జీవితాన్ని ఎవరు తొక్కేస్తారు, ఎవరు ఎక్కడ పడేస్తారు? ఎవ్వరు దాన్ని చేర్చుకోరండి. గొంగళ పురుగుని ఎవ్వరు చేర్చుకోరు. అందరు దాన్ని తొక్కే వాళ్ళే, కొట్టే వాళ్ళే, చంపేసేవాళ్ళు. సీతాకొక చిలుకలా నువ్వు మారగలిగిన రోజు మాత్రమే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మార్పు పొందాలి. అందుకే చెప్తున్నాడు. మలాకీలో ఒక మాట చూద్దాము. మలాకీ 3వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాసి ఉంటుంది? యెహోవానైన నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతి వారిని మీరు ఇంకా లయము కాలేదు. హల్లెలూయా. నేను ఎప్పుడు మారను మీలాగా. నేను ఈరోజు ఎట్లున్నానో, నిన్ను చేసుకున్నప్పుడు ఎట్టున్నాను, నిన్ను పోగొట్టుకున్నప్పుడు ఎట్టున్నాను, నీకోసం మరలా నేను తిరిగి వచ్చినప్పుడు ఎట్లున్నాను, ఈ రోజు కూడా అట్లానే ఉన్నా. నేనేం మారలేదు. మారింది ఎవరు? మనం. నేను మార్పు నొందని వాడను, మార్పు లేని వాడను కనుక మీరు ఇంకా లయము కాలేదు. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మార్పు నొందండి. ఎంతోమంది పాపులను ప్రేమించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఇజ్రాయేలు అయితే తప్పిపోయి ఉన్నావేమో, మరలా ఆయన దారిలోకి రా. ఒకవేళ పాపివైతే నీకోసమే దేవుడు వచ్చాడని గుర్తెరుగు. ఈరోజే మనం దేవుణ్ణి అంగీకరించాలి. ఎప్పటికైనా మనము ఆయన వాళ్ళమే, ముందు ఆయన వాళ్ళమే, పోగొట్టుకున్న తర్వాత కొనుక్కున్నప్పుడు కూడా ఆయన వాళ్ళమే. ఆయనలో ఏ మార్పు లేదు, అదే ప్రేమ. మార్పు నీలో నాలో ఉంది. కాబట్టి ఈ క్రిస్మస్ మన ఇంటికి, లేకపోతే మనకి, మన బంధువులకి మనము
విందు చేసేవారుగా కాకుండా దేవుని ఆహ్వానించుకుని మన హృదయంలోకి దేవుని కోసం మనము శ్రమపడేవారిగా ఉండి ఈ క్రిస్మస్ కనీసం మార్పు పొందుదాము. దేవుని ప్రతి విషయంలో పాలు పంపులు పొందాలని మీ అందరికీ ఈ క్రిస్మస్ సందేశాన్ని నేను అందిస్తున్నాను. ఇక నుంచి క్రిస్మస్లో మనము ఈ యొక్క క్రిస్మస్ గురించి మనము తెలుసుకుందాం. వచ్చే వారం మరి మంచి అంశంతో మరలా మనము దేవుని మందిరంలో ప్రార్థించుకుందాం. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా.